నేను ఎక్కువ మాట్లాడలేదు. భయమైతుంది ఫస్ట్. డిఫికల్టీగా ఉంది కొంచెం. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అమ్మ గుర్తొస్తుంది. హాస్టల్‌లో ఫస్ట్ డే. ఎట్లో ఉంది బట్ అడ్జస్ట్ అవ్వాలి. ఇంట్లో ఉంటే బావుంటుండే. పేరెంట్స్‌తో పాటు ఎంజాయ్ చేస్తుండే. ఇంట్లో అమ్మ ఊరికే పిలుస్తుండే. నిజంగా పేరెంట్స్ యొక్క వాల్యూ హాస్టల్‌కొచ్చిన తర్వాతే తెలుస్తదంటారు. ఇది నిజమే. ఇక్కడ చాలామంది ఉన్నా గానీ, ఏదో తెలియని లోన్‌లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారంటారు. బట్ అది నిజమే. మీకు ఫ్రెండ్స్ ఎలా అవుతారో ఏంటో. హలో! హాయ్ రా, ఎట్లున్నావు? అలానా? బాగున్నారా? అమ్మ నేను బాగున్నాంరా, నువ్వెట్లున్నావు? నేను బాగున్నా. అమ్మ ఎలా ఉంది? నువ్వు పోయినప్పటి నుంచి ఒకటే బెంగ పెట్టుకుందిరా. తమ్ముళ్ళు కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. నువ్వు మంచిగా రీచ్ అయినావా? రీచ్ అయిపోయినా. మార్నింగే వచ్చిన. సరే, అకామిడేషన్ ఎట్లుంది? ఏమన్నా తిన్నావా లేదా పొద్దుటి నుండి? అట్లే పస్తులు ఉన్నావా? ఓకే. అడ్జస్ట్ అవ్వాలి నాన్న. బాగుంది. ఓకే. అకామిడేషన్ ఓకే. ఫుడ్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. 4 ఇయర్సే కదా! ఉంటాలే పర్లేదు. హాస్టల్ లైఫ్ అంతే ఉంటుందిరా. ఏం ఆలోచించకుండా ఏదైనా సరే తిను. రూమ్లో ఎంతమంది ఉంటారు? ఆ రూమ్‌కి నలుగురున్నారు నాన్న. వాళ్ళు తెలీదు ఎక్కడోళ్ళో ఏమో తెల్వదు. నేను ఎక్కువ మాట్లాడలేదు. భయమైతుంది ఫస్ట్. డిఫికల్టీగా ఉంది కొంచెం. హాస్టల్ లైఫ్ అంతేరా. స్టార్టింగ్లో డిఫికల్ట్గానే ఉంటుంది. తర్వాత నీకే అలవాటు అవుతుందిలే. ప్రతిదాన్ని తట్టుకొని నిలబడాలి. అదే ఎలా ఉంటారో ఏమో తెల్వదు. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు బిజీగా ఉంటే నువ్వే వెళ్ళి పరిచయం చేసుకోరా. ఫ్రెండ్స్ వాళ్ళంతటా వాళ్ళు రారా. నువ్వే వెళ్ళి హాయ్ చెప్పు, మాట్లాడు ధైర్యంగా. అప్పుడే నీకు వాళ్ళు పరిచయం అవుతారు. నేను చాలా మిస్ అవుతున్నా మిమ్మల్ని. మేము కూడా చాలా మిస్ అవుతున్నాం రా. కానీ ఏం చేస్తాం? నువ్వు బాగా చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి. అప్పుడే కదా మేము కూడా హ్యాపీగా ఉండేది. నువ్వు టెన్షన్ పడకు, బాధపడకు. మంచిగా చదువుకో. అట్లనే లగేజ్ కూడా చాలా జాగ్రత్త పెట్ట. దొంగలు ఉంటారు. నా లగేజ్ నా దగ్గరే ఉంది. జాగ్రత్తనే పెట్టుకున్నా. సరే బేట, ఏడవకు. మేము వచ్చే వారం వస్తాం చూడనీకి. సరే నాన్న, మా వార్డెన్ వస్తుంది. మళ్ళీ చేస్తా. హాయ్. 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 నైస్ టు మీట్ యూ. మై నేమ్ ఈస్ రంజిత్ కుమార్. హైదరాబాద్ మాది. మై నేమ్ ఇస్ సాయినాథ్ ఫ్రమ్ కరీంనగర్. తెలుగేనా? తెలుగే బ్రో. థ్యాంక్ గాడ్. మరి అప్పటి నుంచి మాట్లాడట్లేదు మీరు? అంటే నువ్వు పేరెంట్స్తో మాట్లాడుతున్నావు కదా, నీకు డిస్టర్బ్ అవుతుందేమో అని టెన్షన్ పడుతున్నావు, బాధపడుతున్నావు. నేను చూసుకుంటాలే ఏదున్నా సరే. థ్యాంక్ యూ సో మచ్. మీరున్నారు కదా, నో ప్రాబ్లం. అడ్జస్ట్ అయిపోతా. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. న్యూ హాస్టల్, అన్నోన్ ఫేసెస్. లైఫ్లో కొత్త బిగినింగ్స్ ఆల్వేస్ కష్టంగానే ఉంటాయి. కానీ ఒక స్మాల్ స్టెప్ మన లైఫ్ని మార్చేస్తుంది. హాస్టల్లోని పరిచయాలే మన లైఫ్ లాంగ్ మెమరీస్గా నిండిపోతాయి. హాస్టల్లో మనం చేసిన ఫన్నీ మూమెంట్స్, మన ఫ్రెండ్స్తో ఆడిన ఆటలు పాటలు లైఫ్లో ఫర్ ఎవర్ మెమరీస్గా ఉండిపోతాయి. మీకు కూడా హాస్టల్ లైఫ్ మెమరీస్ ఉన్నాయా? అయితే కామెంట్ చేయండి.